ప్రైజ్ లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మీకందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలు ఆలకిద్దాం. నిర్గమ కాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములో ఏదియు మీకు రానివ్వను, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఇక్కడ దేవుడైన యెహోవా మన తండ్రి, మన ఆరాధ్య దైవం, మనం ఆరాధించే దేవుడు ఇశ్రాయేలీలకు చెప్తున్న మాట, నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా వాక్కు అంటే మాట ఎలా వినాలి అంటే శ్రద్ధగా వినాలి. అశ్రద్ధగా దేవుని మాటను వినకూడదు, అశ్రద్ధగా దేవుని మాటను ఆలకించకూడదు. దేవుని మాటను వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు, తన దాసుని మరుగు చేసుకుని మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటను మనం శ్రద్ధగా ఆలకించాలి. చాలామంది దేవుని మాటను శ్రద్ధగా ఆలకించారు, దేవుని మాటను వినడానికి ఇష్టపడరు, దేవుని వాక్కు వినడానికి ఇష్టపడరు. కానీ ప్రభువు చెప్తున్న మాట, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా వాక్కును ఎలా వినాలి అంటే శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, దేవుని దృష్టికి న్యాయమైనది జరిగించే వారిగా మనం ఉండాలి. ప్రభు దృష్టికి న్యాయమైనదిగా చేయాలి. మనుషుల దృష్టికి కాదు కానీ, ఇతర దృష్టికి అనుకూలమైనది చేయటం కాదు కానీ, దేవుని దృష్టికి ఏది న్యాయమో, ఏది చేస్తే దేవుడు సంతోషిస్తాడో ఆ న్యాయమైన దాన్ని, మేలైన దానిని నువ్వు చేపట్టాలి. అలాగే ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల, ఒకటి ఆయన ఆజ్ఞలకు విధేయులు కావాలి. దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయన ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. మాట విన పాపం. ఆయన ఇశ్రాయేలు రాజు అయిన సౌలుతో ప్రభు అన్నాడు కదా, సమూయేలు ఏమన్నాడంటే, బలులు అర్పించుట మాట వినుట శ్రేష్టం. దేవుని ఆజ్ఞ అతిక్రమించే వారిగా మనం ఉండకూడదు. ఆయన ఆజ్ఞలు మనల్ని బ్రతికిస్తాయి. ఆయన మాట వినిన ఎడల, ఆయన ఆజ్ఞకు మనం లోబడిన ఎడల అది మనకు ఎంతో మేలును కలగజేస్తుంది. కాబట్టి ఆయన ఆజ్ఞకు మనం లోబడాలి, ఆయన ఆజ్ఞలు మనం గైకొనాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడే మనం లోబడాలి. లోబడకపోతే నీకు శ్రమ కలుగుతుంది, లోబడకపోతే నీకు ఇబ్బంది కలుగుతుంది, లోబడకపోతే నీకు నష్టం కలుగుతుంది, లోబడకపోతే నీకు దుఃఖము కలుగుతుంది. కాబట్టి ఆయన మాట, ఆయన ఆజ్ఞ, దేవుడు ఆజ్ఞాపించగానే దానికి నువ్వేమాలి, ఎస్ ప్రభువా నీ మాట వింటానయ్యా, నీ మాటకు లోబడతానయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా అని మనం ఆయనకు లోబడాలి. ఇంకా ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించి నడవాలి. ఆయన కట్టడాలు, ఆయన బోధలు, ఆయన మాటలు కదా. ఒకటి ఆయన మాట మనం శ్రద్ధగా వినాలి, అశ్రద్ధగా వినకూడదు. దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు కొంతమంది ఇక్కడే వింటారు కానీ మనసు ఎక్కడో ఉంటుంది. దేవుని మాటలు వింటున్నప్పుడు ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు కదా. నీతో మాట్లాడుతుంది ఒక సర్పంచ్ కాదు, ఒక రాష్ట్ర మంత్రి కాదు, ఒక దేశ ప్రధాని కాదు, అన్నిటిని కలగజేసిన దేవాతి దేవుడే
ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా వినాలి కదా. ముఖ్యమంత్రి స్పీచ్ ఇస్తున్నప్పుడు అందరూ శ్రద్ధగా వింటారు, ఓకే, వినాలి. కానీ ముఖ్యమంత్రిని కలగజేసిన వాడు, ప్రధానమంత్రిని కలగజేసిన వాడే, ఇంకా అంతకన్నా రాష్ట్రపతిని, ఇంకా అంతకన్నా ఇంకెవరైనా సరే, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, వీటిని అందరినీ కలగజేసింది మనం ఆరాధించే దేవుడు. ఆ దేవాది దేవుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి ఆయన సన్నిధానంలో నీవు కూర్చొని వినినప్పుడు చెప్పు, ఆయన ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు నీకు రానివ్వను. ఐగుప్తీయులకు వచ్చిన రోగాలు 10 తెగులు వాళ్ళకు వచ్చాయి. ఎందుకు వచ్చాయి 10 తెగులు అంటే, వారు దేవుని మాట వినలేదు. ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఫరో ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టాడు. ఫరో ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టాడు. ఫరో ఇశ్రాయేలు ప్రజలను అనేక విధాలుగా నష్టాన్ని కలిగించాడు. వారి ద్వారా కఠినమైన పనులు చేయించుకున్నాడు. మోసే మాటను ఇంత మాత్రం లెక్క చేయకుండా, మోసే చెప్తున్న మాటను వినకుండా తన ప్రజల ఎదుట క్రూరంగా ప్రవర్తించినందువలన 10 తెగులను వారి మీదకి దేవుడు పంపించాడు కదా. ఆ 10 తెగులు వారికి ఎంతో వేదన కలగజేసాయి. ఆ 10 తెగులు ఆ ఐగుప్తీయుల మీదకి వచ్చినప్పుడు వారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎవరు వారిని కాపాడలేకపోయారు. ఐగుప్తు దేవతలు కూడా వారిని కాపాడలేకపోయారు. వారి దేవతలకు కూడా దేవుడు గొప్ప తీర్పులు తీర్చాడు కదా. ఆ తెగులు నీకు రాకుండా ఉండాలంటే, ఆ రోగం నీకు రాకుండా ఉండాలంటే, నీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. నీ దేవుడని యెహోవా మాటను శ్రద్ధగా విన్నప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తాడంటే స్వస్థపరచెదను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన మాటను వినినప్పుడు ఆయన నీకు స్వస్థత కలగజేస్తాడు. ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడినప్పుడు నీకు స్వస్థత కలగజేస్తాడు. ఆయన దృష్టికి నువ్వు న్యాయముగా, నీతిగా, యథార్థంగా నువ్వు బ్రతికినప్పుడు నీకు స్వస్థత కలిగిస్తాడు. ఏ రోగము నీ దరికి రానివాడు, ఏ వ్యాధి నీ దరికి రానివాడు. ఆయన ఆ రోగాన్ని గద్దిస్తాడు. నిన్ను ఒకవేళ నీకు వచ్చినా నీకు స్వస్థత కలుగుతుంది. ఒకవేళ నీకు వచ్చినా ఆ రోగం నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. ఆ రోగం నుంచి నీకు నెమ్మది కలగజేస్తాడు ఆయన. కాబట్టి ఆయన మాట శ్రద్ధగా విను, ఆయన మాటకు నువ్వు లోబడు. ఇంకో మాట మనం చదువుకుందాము. 23వ అధ్యాయం నిర్గమకాండము 25వ వచనంలో, నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించు, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. నీ దేవుడని యెహోవాను ఏం చేయాలి? సేవించాలి. ఆయన మాట వినాలి. ఆయన ఎదుట న్యాయంగా ప్రవర్తించాలి. ఆయన ఆజ్ఞలకు లోబడాలి. ఆయన కట్టడాలను అనుసరించి నీ జీవితాన్ని కట్టుకోవాలి, నీ బ్రతుకును కట్టుకోవాలి. తర్వాత ఆయనను సేవించాలి. ఇది ఆయన మాట. ఆయనను సేవించాలి, ఆయనను ఆరాధించాలి. నీ దేవుడు తప్ప, యెహోవా తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. వేరొక దేవుడు నువ్వు ఆరాధన చేయకూడదు. అన్య దేవతలను ఆరాధించకూడదు. ఎందుకంటే ఈ దేవుడే జీవము కలిగిన దేవుడు. ఈ దేవుడే నిన్ను ఏం చేస్తాడు? సృజించినవాడు, నిన్ను నిర్మించినవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు, నిన్ను బాగు చేసేవాడు. కాబట్టి ఈయనను మనం సేవించినప్పుడు, ఈయనను మనం ఆరాధించినప్పుడు మనకేం కలుగుతుందంటే ఆరోగ్యము కలుగుతుంది. ఆయన మనకు స్వస్థతను, రోగములను మీ మధ్య నుండి తీసి తొలగిస్తాడు. ఆయన రోగముని నేను నీ మధ్య నుండి రోగము తొలగించడం ఎప్పుడు అంటే ఆయనను సేవించినప్పుడు, ఆయనను కీర్తించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు కదా. ప్రతిరోజు మనం ఆయన ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఎలా సేవించాలి? ఎలా ప్రభుని స్తుతించాలి అంటే, దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి ఆయన మాట వింటే నీకు ఆరోగ్యం లేదా? స్వస్థత లేదా? ఆరోగ్యం లేకుండా బ్రతుకుతున్నావా? ఆరోగ్యం లేకుండా జీవిస్తున్నావా?
38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర ఒకడు పడి ఉన్నాడు. వాడికి ఎంత మాత్రం స్వస్థత లేదు, వాడికి ఎంత మాత్రం ఆరోగ్యం లేదు. వాడు అనేక దినములు ఆ స్థితిలో పడి ఉన్నాడని తెలిసి యేసు ప్రభు వాడిని చూసి వాని యొద్దకు వెళ్ళి స్వస్థపడ కోరుచున్నావా అని వాడిని అడిగినప్పుడు, అయ్యా దేవదూత నీళ్లు కదిలిస్తున్నప్పుడు అందులోకి దింపడానికి నాకు ఎవరు లేరు అని వాడు ప్రభుతో చెప్పినప్పుడు, ప్రభు అన్నాడు, నీ పరిపెత్తుకొని నువ్వు లేచి నడుమని చెప్పాడు. వాడు లేచి పరిపెత్తుకొని నడిచినప్పుడు వానికి ఏం కలిగింది తెలుసా? స్వస్థత కలిగింది కదా. ఆయన మాట వింటే స్వస్థత కలుగుతుంది. 10 మంది కుష్టి రోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి అని చెప్పారు. వారు వెళుతుండగానే, వారి మార్గంలో ఉండగానే యాజకుని దగ్గరకు వెళ్ళక మునిపే వారికి ఉన్న కుష్టి రోగం పోయింది, వారికి ఉన్న కుష్టి పోయింది, వారికి ఉన్న ఆ శాపం పోయింది. ఎలా? వారు దేవుని మాట విని దేవుని మాటకు లోబడి వారు వెళ్ళినందువలన వారికి స్వస్థత కలిగింది. ఈరోజు చాలా మంది దేవుని మాట వినట్లేదు. ఈరోజు చాలా మంది దేవుని మాటకు లోబడట్లేదు. ఈరోజు దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈరోజు దేవుని మాటకు విధేయత కాకుండా అనేకులు చాలా మంది రోగంతో ఉంటున్నారు. ఎన్ని మెడిసిన్ చేసుకున్నా, ఎన్ని ఇంజక్షన్ చేసుకున్నా, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా నయం అయినట్టుగానే అవుతుంది, మరలా రోగం తిరగబడుతుంది. నయం అయినట్లుగానే అవుతుంది, మరలా రోగము కలుగుతుంది. ఏదో ఒక రోగం మరలా సంభవిస్తుంది. ఆ రోగం నీకు పోవాలంటే, ఆ వ్యాధి నీకు పోవాలంటే నా యేసయ్య ఒక మాటకు నువ్వు లోబడు. ఆయన మాటకు లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన వాక్యానికి లోబడి, ఆ వాక్య ప్రకారంగా నువ్వు బ్రతుకుతే నీ ఎముకలలో స్వస్థత, నీకు ఆరోగ్యము, నీకు నెమ్మదిని ఆయన కలగజేస్తాడు. నీ మధ్య నుండి రోగాన్ని ఆయన తొలగిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగా.